బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో సెల్ఫీ కోసం లయన్ ఎన్క్లోజర్ లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. ఇక ఎన్క్లోజర్ లోకి వెళ్లిన యువకుడిని సింహం చెండాడి దొంగలు పురండి. ఇందుకు వచ్చేసింది బయటికి లాస్ట్ చేసేటప్పుడు అంతా ఇట్లా ఊడి వచ్చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది. గుర్తు తెలియని వ్యక్తి జూ పార్క్ లోని సింహం ఎక్స్క్లోజర్ లోకి దూకాడు. దీంతో సందర్శకుడిని సింహం నోట ఖర్చుకుని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గిరినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, అసలు జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఆ యువకుడు ఎన్క్లోజర్ లోకి ఎందుకు వెళ్ళాడు? కేవలం సెల్ఫీ కోసమే వెళ్ళాడా? అసలు తెలియక జరిగిందా? అసలు ఈ దాడి ఎలా జరిగింది? వివరాలేంటి? రైట్, ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అయితే తిరుపతిలో ఉన్న ఎస్వి జూ పార్క్ లో అలా అయితే సింహంతో సెల్ఫీ తీసుకోవడానికి ఒక యువకుడు అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. లో కూడా సరే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా సరే ఎవరిని కూడా సరే లోపలికి వెళ్ళనిచ్చిన పరిస్థితి అయితే కూడా లేదు. అయితే లైన్ ఎన్క్లోజ్ సందర్శకులు కూడా సరే ఎవరిని లోపలికి పంపించిన పరిస్థితి అయితే మొత్తం అయితే 3 సింహాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సరే నిత్యం కూడా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సరే నిత్యం అయితే లైన్ లోపలికి ఎవరు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా కూడా సరే పూర్తి స్థాయిలో కూడా సరే భద్రత కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ అనూహ్యంగా సరే వెళ్ళడం అక్కడ అరుపు విని వెంటనే చెట్టు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కింద పడిపోవడంతో ఒక్కసారిగా వస్తే ప్యాంటు షర్టు మన బిజినెస్ లో అయితే చూడొచ్చు, ప్యాంటు షర్టు కూడా సరే పూర్తిగా కూడా సరే తీసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అతన్ని గొంతు మీద కొరికి అతన్ని చంపిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మొత్తం మీద కూడా సరే మనం ఒకసారిగా చూసుకున్నట్టయితే నిత్యం కూడా సరే భక్తులు కావచ్చు, అటు తిరుపతికి వచ్చే సందర్శకులు కూడా కావచ్చు అట్లా వచ్చి తీయడానికి అట్లా అనిమల్స్ చూడడానికి కూడా వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద అయితే ఆ లైన్ లోకి వెళ్ళడానికి దూసుకొని వెళ్ళాడు. ఆహారం వేయడానికి కూడా సరే ఎప్పుడు ప్రగద్బందీగా కూడా సరే అక్కడ అధికారులు ఉంటారు. దాని తర్వాత గేట్ దాటుకొని లోపలికి వెళ్ళడంతో ఈ ఘటన అయితే చూసుకున్న పరిస్థితి అయితే సుందరి కుమారి దొంగల్పూరి అనే 2 మగ సింహాలు అయితే ఉంది, ఒక ఆడసింహం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దొంగల్పూరి అనే సింహం చేతిలో ఇతను మరణించినట్టుగా మగ సింహం చేతిలో మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా సరే ఇప్పటికే రూరల్ పోలీస్ అధికారులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా అడవి శాఖకు సంబంధించి జూ పార్క్ సంబంధించి అధికారులు కూడా సరే సంఘటన స్థలానికి చేరుకొని కూడా సరే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఎలా జరిగింది ఈ ఘటన, లోపలికి ఏ విధంగా వచ్చాడు, అసలు లోపలికి రావాల్సిన అవసరం అయితే ఏమి ఉంది, ఎందుకంటే ఆ గేటు ఏదైతే సంరక్షణ అనుభవంగా మాత్రమే లైన్ అనిమల్స్ లోపలికి వెళ్ళడానికి కూడా సరే ప్రత్యేక వాహనాల ద్వారా కూడా సరే యాత్రికులు తీసుకుని ఉంటారు. వచ్చిన వాళ్ళని కూడా సరే ఆ లోపలికి ఏ విధంగా వెళ్ళాడు, అసలు ఆహారం వేసే సమయంలో వెళ్ళాడా, ఎలా జరిగింది ఈ ఘటన అనేది కూడా అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి జూ పార్క్. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.
ఇవన్నీ ఎందుకు వచ్చేసింది బయటికి లాక్ చేసేటప్పుడు అదంతా ఇట్లా ఊడి వచ్చేసింది. కదా ఇవన్నీ ఎందుకు వచ్చేసింది బయటికి లాక్ చేసేటప్పుడు అదంతా ఇట్లా ఊడి వచ్చేసింది.